పూరి ఆలయంలోని బ్రహ్మ పదార్థం వెనుక ఉన్న కథను తెలియజేయగలరు. శ్రీకృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు దహన సంస్కారాలు జరిగాక ఆయన శరీరమంతా 5 మూలకాలలో కలిపారు, కానీ ఆయన గుండె ఒక సాధారణ మనిషి గుండెలా కొట్టుకుంటూనే ఉంది. ఆయన గుండె ఈనాటి వరకు సురక్షితంగా ఉంది. ఇది జగన్నాథుని చెక్క విగ్రహంలో ఉంది, అలా కొట్టుకుంటూనే ఉంది. పూరీ జగన్నాథ్ శ్రీకృష్ణుడి ని కలియుగ ప్రభువు అని కూడా అంటారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాప్రభు విగ్రహం మార్చబడుతుంది. ఆ సమయంలో పూరి నగరం మొత్తం చీకటిగా మారుతుంది. అంటే మొత్తం నగరం అంతటా లైట్లు ఆపివేయబడతాయి. లైట్లు ఆపివేసిన తరువాత సిఆర్పిఎఫ్ సైన్యం అన్ని వైపుల నుండి ఆలయ ప్రాంగణాన్ని చుట్టుముడుతుంది. ఆ సమయంలో ఎవరూ ఆలయంలోకి ప్రవేశించలేరు. ఆలయం లోపల దట్టమైన చీకటి ఉంటుంది. పూజారి కళ్ళు కట్టుకుంటారు. పూజారి చేతిలో చేతి తొడుగులు ఉంటాయి. పాత విగ్రహం నుండి బ్రహ్మ పదార్థం తీసి కొత్త విగ్రహం